హలో గాయ్స్, దిస్ ఇస్ రేణుకా వెన్నెల ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా వెన్నెల. ఈరోజు నేను మన బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి నేను, మా అమ్మగారు అండ్ మా చెల్లి అందరం కలిసి వచ్చేసాము. ఆ చల్లని తల్లి, బంగారు తల్లి, ఆ ఎల్లమ్మని దర్శించుకోవడానికి వచ్చినా కదా చాలా హ్యాపీగా ఉంది. సో మనకి స్టార్టింగ్లోనే అక్కడ పూజకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ శారీస్ కూడా మనకి అక్కడ పెడతారనమాట. సో నేనైతే ఫస్ట్ అక్కడ పూజకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తుంటే ఒక అమ్మ అయితే నాకు ఆశీర్వాదం ఇచ్చింది. సో ఇదన్నమాట ఎంట్రన్స్. ఇలా మనం అయితే వెళ్ళాలి లోపలికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్కల్ప్చర్ అండ్ ప్రతి ఒక్క అమ్మవారు ఇక్కడ ఉంటారనమాట. ఎంత బాగా ఉంది. 700 సంవత్సరాల కింద గుడి ఇది. ఇక్కడ బోనాలు ప్రతి ఒక్కటి చేస్తారనమాట. మనం ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మీరు చూడొచ్చు అమ్మవారి ఫొటోస్ ఇవన్నీ స్టార్టింగ్లోనే మనకి అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ స్పెషల్ దర్శనంకి 50 రూపీస్ అనమాట. మేమైతే క్యాష్ తీసుకెళ్ళాలి, డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ ఆపోజిట్లోనే ఏటీఎం ఉందని తెలిసింది. సో అక్కడికి వెళ్ళేసి అమౌంట్ అయితే డ్రా చేసేసుకొని వచ్చేసాము. సో రాగానే ఏంటి అంటే మనకి ఇక్కడ కొబ్బరికాయలు సైడ్కి కొడతారనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే కొట్టిచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వెళ్ళి అమ్మవారికి అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంట్రన్స్లోనే గణేశుడు ఉన్నాడు అనమాట. అసలు బల్కంపేట్ చరిత్ర ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు హైదరాబాద్లో ఉన్న ఈ బల్కంపేట ఎల్లమ్మని సందర్శిస్తే అష్టాదశ శక్తి పీఠాలను సందర్శించినంత ఫలితం అని చెప్తారు. ముగ్గురమ్మల మూలకుటమ్మ, సృష్టిలో ఎల్ల జీవులకి అమ్మ బల్కంపేట ఎల్లమ్మ. అసలు ఈ బల్కంపేట ఎల్లమ్మ చరిత్ర ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. 700 సంవత్సరాల కింద బల్కంపేట అనేది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా ఒక బండరాయి అడ్డొచ్చింది. అసలు అది ఏంటి అని పరీక్షగా ఆ రైతు గమనించి చూశాడు. అప్పుడు తెలిసింది ఏంటంటే అమ్మవారి ఆకృతి. భక్తితో ఆ అమ్మవారి ఆకృతిని ఒడ్డుకు చేర్చుదాం అనుకున్నాడు. కానీ అమ్మవారు కొంచెం కూడా కదలలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని శివశక్తులను పిలిపించినప్పుడు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే అమ్మవారు అక్కడే ఉండి పూజలు అందుకోవాలని కోరికగా ఉన్నారు అని తెలిసింది. సో అప్పటి నుంచి ఆ బావిలో ఉన్న అమ్మనే ఎల్లమ్మ తల్లిగా భావించి పూజలు అందుకుంటుందన్నమాట. ఎల్లమ్మ తల్లి, చల్లరి తల్లి, ఎల్ల జీవులకి తల్లి, నా బల్కంపేట ఎల్లమ్మ తల్లి. సో పూజలు అందుకుంటూ 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 ఆ చిన్న బావి కాస్త ఇప్పుడు మనకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలాగా మారిందనమాట. సో ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు అదే బావిలోనే ఉంటారు. ఇప్పటికీ కూడా అమ్మవారి తల భాగంలో నుంచి మనకి నీరు వస్తుంది. ఆ నీరు తాగిన వారికి ఆరోగ్య సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. సో అమ్మ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మేమైతే స్టార్టింగ్లో అమ్మకి దగ్గర పూజ చేసేసుకున్నాము. నేను, మా అమ్మ అండ్ మా ఫ్రెండ్ లావణ్య వచ్చారు అండ్ మా చెల్లి. సో అందరం ఇక్కడ ఎంట్రీలో అయితే టికెట్ తీసేసుకున్నాము స్పెషల్ దర్శనానికి. ఇక్కడ టికెట్ తీసుకునే పక్కనే చూడొచ్చు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ మేమైతే ఫస్ట్ టైం విజిట్ కాబట్టి మాకు ఇక్కడ ఏం తెలీదు ఎలా వెళ్ళాలి టెంపుల్కి అనేసి. సో ఇక్కడ ఉన్న ఈ పర్సన్ అయితే మాకు చాలా బాగా గైడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూడొచ్చు ఎంట్రన్స్లోనే మనకి గజస్తంభం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ అయితే మాకు బాగా గైడ్ చేశారు, ఎలా వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళాలి స్పెషల్ దర్శనానికి అని చెప్పి బాగా సపోర్ట్ ఇచ్చారు. సో మేము వాళ్ళు చెప్పినట్టే అదే వేలో వెళ్తున్నాము. అమ్మవారి పూజ సామాన్యత దండ, నిమ్మకాయల దండ అన్నీ తీసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ హారతి టైం వరకు మేమైతే వెయిట్ చేసాము, ఒక 5 to 10 minutes. సో ఇక్కడ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మేము లోపలికి రాగానే మీరు చూడొచ్చు ఆ చక్కని తల్లి, బంగారు తల్లి ఎంత చక్కగా ఉన్నారో అసలు బావిలో. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. నా బంగారు ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేస్తున్నారు పంతులు గారు. కొన్ని విషయాలు పంతులు గారికి అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, అమ్మవారి లీలా పూజల కోసం మా భక్తులకు చెప్పరా? ప్రతి ఆషాఢ మాసం మొదటి మంగళవారంలో అమ్మవారి కళ్యాణం జరుగుతుందండి. ఆషాఢ మాసం మొదలుగానే మంగళవారం ఏ రోజున్న అష్టమి కానీ, నవమి కానీ, దశమి కానీ ఏ రోజున్నా సరే అమ్మవారి మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ముందు రోజు ఎదుర్కోలు జరుగుతాయి, మంగళవారం రోజు కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత బుధవారం రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. నా బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. మాకైతే పూలదండ ఇచ్చారు అమ్మవారి దగ్గర నుంచి అండ్ బ్యాంగిల్స్ ఇచ్చారు. సో అర్చన చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మేము అలా బయటకు వచ్చేసాము ఇంకా లోపల నుంచి దర్శనం చేసుకొని స్టెప్స్ ఎక్కేసి. అండ్ నెక్స్ట్ మీరు ఇలా రైట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఏంటి అంటే అక్కడ ఒక అమ్మవారు ఉంటారనమాట. ఆ అమ్మవారి దగ్గర అన్ని హోమాలు, యాగాలు, యజ్ఞాలు అన్నీ చేస్తారనమాట. సో ఒక నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా హోమం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఇక్కడ వీళ్ళకి అడిగితే వాళ్ళ షెడ్యూల్ మీకు చెప్తారనమాట ఏ టైంలో చేస్తారనేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే
మనం అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూ ఉంటే మనకిక్కడ గోడ పైన ప్రతి ఒక్క అమ్మవారు ఉంటారనమాట. సో, అందుకే ఇక్కడ ఇంత అమ్మవార్లున్నారు కాబట్టి, ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శనం జేసుకుంటే, అష్టాదశ శక్తి పీఠాలు దర్శనం చేసుకున్నంత ఫలితం ఉంటుంది అని చెప్తారు. సో, ఇక్కడ మన కింద చూసాం గదా! ఎలా అయితే బావిలో అమ్మవారున్నారో, సేమ్ అలాగే ఇక్కడ పెట్టారనమాట అమ్మవారిని. సో, పక్కనే మునిరాజ స్వామి గూడా ఉన్నారు. అమ్మ ఎక్కడుంటే నాన్న అక్కడ, నాన్న ఎక్కడుంటే అమ్మ అక్కడ. సో, కాబట్టి ఇక్కడ సేమ్ అలాగే పెట్టారనమాట. ఆ తల్లిని దర్శనం జేసుకుంటే అసలెంత చక్కగా ఉన్నారో, మేమలా ఒక్కొక్క అమ్మవారికి మొక్కుతూ అలా వెళ్తూ ఉన్నామనమాట. సో, ఇక్కడ ఎంతమంది అమ్మవార్లున్నారు అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ పక్కనే ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళ బేబీకి మిల్క్ ఫీడ్ చేయడానికి కూడా ఒక సెపరేట్ బాక్స్ టైప్ ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బావుందనమాట. సో, ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి నేను దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాను. సో, మనకైతే ఇక్కడ లాస్ట్‌కి ఏంటంటే గణేశుడు కనిపిచ్చారు. నాకేంటి అంటే గణేష్ మామయ్య అంటాననమాట నేను. సో, గణేష్ మామని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. సో, చూసిన తర్వాత నేను అలా పక్కన ఒక రూమ్ ఉంది. అందులో ఒక ఫ్రేమ్ మాత్రం చాలా బావుంది. సో, ఆ బల్కంపేట ఎల్లమ్మ ఎలా ఉందో అలాగే సేమ్ ఫ్రేమ్‌లో ఉన్నారనమాట. సో, సీక్రెట్‌గా మేమైతే క్యాప్చర్ చేసేసుకున్నాము. సో, అలా నెక్స్ట్ మా సిస్టర్ అయితే ప్రతి ఒక్కటి కవర్ చేసింది. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మేము కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము. కూర్చొని 101 టైమ్స్ ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని, ఆ చల్లని తల్లిని మేమైతే జపం చేసుకున్నామనమాట. నెక్స్ట్ పక్కనున్న టెంపుల్‌లోకైతే విజిట్ అయిపోయాము. సో, ఇలా వెళ్ళగానే ఏంటి అంటే మనకి ఒక లైన్ టైప్ పెట్టారు. సో, అలా వెళ్తూ ఉండగా ఇక్కడ మనకేంటి అంటే పోచమ్మ తల్లి మనకి దర్శనం అయితే ఇచ్చారిక్కడ. చాలా చక్కగా ఎంత బాగున్నారో అమ్మవారు. అక్కడ పంతులు గారు నాకైతే బ్యాంగిల్స్ ఇచ్చారు. సో, ఆ సైజ్ చిన్నగా ఉండడం వల్ల నేనైతే మా అమ్మకేసేసాను బ్యాంగిల్స్. సో, అమ్మవారి సాక్షాత్తు మాకైతే బ్యాంగిల్స్ ఇచ్చినట్టు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ అలా పక్కకి వెళ్తూ ఉంటే ఇక్కడ నాగమ్మ తల్లి ఉంది. నాగమ్మ తల్లిని చూస్తే అయితే అబ్బా! నాకైతే అసలు మాటలు రాలేవు. ఎంత చక్కగా ఉందో నా తల్లి. అండ్ నెక్స్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కకైతే మనకైతే గణేశుడున్నారనమాట. సో, ముందుకలా వెళ్తుంటే ఇక్కడ ఎవరైతే బోనం చేస్తారని మొక్కుకుంటారో, ఆ బోనం అంతా ఇక్కడ సమర్పిస్తారనమాట ఈ అమ్మ దగ్గర. సో, అక్కడ కొంచెం ప్లేట్లు గూడా పెడతారు. భక్తులందరూ కొంచెం కొంచెంగా ప్రసాదం తీసుకొని, ఆ బోనమన్నం అయితే అమ్మవారి ప్రసాదంలాగా స్వీకరిస్తూ ఉంటామనమాట. 700 సంవత్సరాల కింద గుడి ఇప్పుడు గూడా చెక్కు చెదరకుండా అసలెంత బావుందో! ఆ అమ్మ మహిమలు, ఆ అమ్మ లీలలు ఇక్కడ ప్రతి ఒక్కరు మొక్కుకొని ఉయ్యాలలు కడుతున్నారు. అండ్ బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ నిత్యం అమ్మవారికి పూజలు అందుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికైతే నా బాధలన్నీ చెప్పేసుకొని, అమ్మవారి దగ్గర అట్లా ఒక ఫోటో తీసేసుకొని, నెక్స్ట్ మా అమ్మ, మా చెల్లె ఇద్దరు గూడా అమ్మకి మొక్కేసుకున్నారు. సో, అక్కడ పక్కకే వెళ్తే ఇంకొకటి ఇక్కడ అమ్మవారికి లాకేసుందనమాట డోర్. ఇక్కడ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అనమాట. కంప్లీట్ గోల్డే. సో, అమ్మవారికైతే ఇక్కడ ఊరేగింపు టైంలో ఈ అమ్మవారినైతే తీసి ఊరేగిస్తారనమాట. సో, తర్వాత మళ్ళీ అందులోనే పెట్టి మార్నింగ్ పూజ చేసి లాకేసేస్తారంట. సో, ఇక్కడ పంతులు గారు చెప్పారు. కంప్లీట్ అదంతా గోల్డే అనమాట. అండ్ ఈ అమ్మవారికి కూడా దర్శనం చేసేసుకొని, నా బాధలు చెప్పేసుకొని, అలా ఒక ఫోటో తీసేసుకొని, అలా మూవ్ అయిపోయాము. ముందుకొస్తుంటే ఇక్కడ నా బంగారు ఎల్లమ్మ తల్లి, నాన్న కళ్యాణం. ఆ కళ్యాణం ఎప్పుడు ఇదే ప్లేస్‌లో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ భక్తులు ఎవరైతే ఒడిబియ్యం పోయాలని మొక్కుకుంటారో, ఆ భక్తులందరూ బట్టలు పెట్టి ఒడిబియ్యం పోస్తారనమాట ఇక్కడ అమ్మవారికి. అండ్ నెక్స్ట్ మేము అలా ముందుకొచ్చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్‌కి అన్ని బ్యాగ్స్ ఉన్నాయి అవన్నీ. ఒడిబియ్యం భక్తులు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఒడిబియ్యం పోస్తారనమాట ఇక్కడికొచ్చి. అండ్ ఇక్కడ చూడొచ్చు అమ్మ ఎంత చక్కగా ఉందో. మేమైతే అలా దర్శనం చేసుకొని అలా ముందుకే నాకైతే అసలు అక్కడి నుంచి జరగాలనిపించలేదు. అమ్మని అలాగే చూస్తూ ఉండాలనిపించింది. సో, నెక్స్ట్ మేమైతే దర్శనం చేసేసుకొని అలా ముందుకొస్తుంటే మాకైతే ప్రసాదం తీసుకోవాలి నెక్స్ట్. సో, ఆ అమ్మ వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పేసి నేను మా సిస్టర్ అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోయాము. సో, మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అన్నీ ఇక్కడైతే మనకి ఫోటోస్ అన్నీ అమ్ముతారనమాట అమ్మవారివి. అండ్ లడ్డు తీసుకోవాలంటే ఒక లైన్ ఉంటుంది. సో, ఆ వేలో వెళ్ళాలి. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడ చీకటి అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బెల్లం లడ్డు, పులిహోర ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్ ఉంటాయి. అది టికెట్ తీసుకొని నెక్స్ట్ కౌంటర్‌లో అయితే ఇచ్చేసి ప్రసాదం తీసుకోవాలి. నేనైతే ప్రసాదం తీసేసుకొని అక్కడ ఉన్న పిల్లలకైతే పంచేశాను. అండ్ నేను కొన్ని లడ్డు అండ్ పులిహోర తెచ్చుకున్నాననమాట. అండ్ మా మదర్ దగ్గరికైతే వెళ్ళేసి మేము కూర్చుంటున్నాము. సో, ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి దగ్గర కొద్దిసేపు కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరు. అది అసలు చెప్పలేము. సో, నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. సో, ఇక్కడ మీరు చూడొచ్చు
మా అమ్మగారు నా దేవత, మా చెల్లి, మా పిన్ని అంటే ఫ్రెండ్. సో, మేమైతే అమ్మకి ప్రసాదం పెట్టేసాను. అలా ప్రసాదం తినేసి అమ్మవారి దగ్గర కూర్చొని అంతా చెప్పేసుకొని, "అమ్మ నా కష్టమంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నీదే భారం" అని మొక్కేసుకొని, నువ్వు గూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేమైతే మళ్ళీ కడప మొక్కేసుకొని బయటికైతే వచ్చేసాను. సో, అమ్మ నాకు బొట్టు పెట్టేసింది. నేను గూడా మా అమ్మకి, ఫ్రెండ్‌కి, మా చెల్లెకి బొట్టు పెట్టేసాను. సో, దిస్ ఈస్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.